హాయ్ ఎవ్రీవన్. దసరా నవరాత్రుల్లో భాగంగా 9 రోజు 9 ప్రసాదాల్లో 3వ రోజు ప్రసాదం కొబ్బరన్నము. అన్నపూర్ణాదేవి కోసం కొబ్బరన్నం చేస్తారు. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉన్నా, నేను తప్పుగా చెప్పినా ప్లీజ్ క్షమించండి. నాకు తెలిసిన దాంట్లో నేను చెప్తున్నాను. కొబ్బరన్నం చేసుకోవడం చాలా ఈజీ అండి. నీళ్ళ ప్లేస్లో పాలు పోసుకొని వండుకుంటే సరిపోతుంది. దీనికోసం కొబ్బరి పాలు తీసి పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటాం కదా, అలాగే పాలు సెకండ్ గ్రేడ్ కోకోనట్ పాలండి. సెకండ్ గ్రేడ్ అంటే వాటర్ యాడ్ చేసిన పాలు. అలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం వల్ల బాగా టేస్టీగా అనిపిస్తుంది, నూనెగా అనిపించదు. అలా కలుపుకొని వేడిగా ఉన్నప్పుడే మనం దాంట్లో ఉప్పు కూడా కలుపుకోవాలి. చల్లారిన తర్వాత ఉప్పు కలవదండి. ప్రసాదాలకైతే పోపు మెయిన్. ఈ పోపు కోసం నూనె యాడ్ చేసుకొని మనకు కావాల్సిన పప్పు దినుసులన్నీ వేసుకోవాలి. శనగలు, జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొబ్బరి తురుము మస్ట్ అండి. కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది. జీడిపప్పు మంచి కలర్ వచ్చేలా యాడ్ చేసుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత కరివేపాకు, ఇంగువ వేసి కలుపుకొనేసి అన్నంలో కలిపి వేసుకోవడమే. ఇది నీట్గా కలుపుకోవాలి, మెతుకు విరగకుండా నీట్గా కలుపుకోవాలి, ముద్ద అవ్వకూడదు కదా. అందుకోసమే ముందుగానే వాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని పొడిగా వండుకోవాలి. ఇలా చూసారా ఎంత పొడిగా వచ్చిందో. ఒక గ్లాస్కి 2 గ్లాసులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం పాలు సెకండ్ గ్రేడ్ కాకుండా ప్యూర్ పాలు వేసామంటే ఇలా రాదండి, కొంచెం అక్కడక్కడ ముద్దగా వస్తుంది. కాబట్టి రైస్కి తగ్గట్టు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. అంతే, కొబ్బరన్నం రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రసాదాలకి మస్ట్ ట్రై రెసిపీ అండి. ఏదైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి.